angle between two surfaces. Let f of x comma y comma z and phi of x comma y comma z are two surfaces. Then the angle between the two surfaces at a given point P cos theta is equal to del phi into del theta by modulus of del phi into del theta. Angle between two surfaces అనే టాపిక్ మీద ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాని ఫార్ములా ఏంటి? డెల్ cos theta is equal to del phi into del theta by modulus of del phi into del theta. Example చూడండి. Find the angle between two surfaces f is equal to x square plus y square plus z square minus 9 and phi is equal to x square plus y square minus z minus 3 at the point 2 comma minus 1 comma 2. Okay. Given f is equal to x square plus y square plus z square మైనస్ 9. ఓకే, ఇప్పుడు ఏంటి? డెల్ ఎఫ్ అనేది కనుక్కోవాలి. ఏంటి దీని ఫార్ములా? ఐ బార్ ఇంటూ రో ఎఫ్ బై రో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ రో ఎఫ్ బై రో వై ప్లస్ కే బార్ ఇంటూ రో ఎఫ్ బై రో జెడ్. ఓకే, ఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చారు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 9. దీన్ని ఎక్స్ తో చేస్తున్నప్పుడు ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x, వై స్క్వేర్ చేస్తే 0, జెడ్ స్క్వేర్ చేస్తే 0, మైనస్ కాన్స్టెంట్ చేస్తే 0. అలానే ఇక్కడ ఆ ఎఫ్ ని వై తో చేస్తున్నప్పుడు 2y అవుతుంది. అలానే z తో చేసినప్పుడు 2z అవుతుంది. అంటే ఎంత వచ్చింది? ఐ బార్ ఇంటూ 2x ప్లస్ జే బార్ ఇంటూ 2y ప్లస్ కే బార్ ఇంటూ 2z. గివెన్ పాయింట్ ఏమి ఇచ్చారు? 2 కామా మైనస్ 1 కామా 2. అంటే x బదులు 2, y బదులు మైనస్ 1, z బదులు 2 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? ఐ బార్ ఇంటూ 2 ఇంటూ 2 ప్లస్ జే బార్ ఇంటూ 2 ఇంటూ మైనస్ 1 ప్లస్ కే బార్ ఇంటూ 2 ఇంటూ 2. అంటే ఏంటి? డెల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4i bar minus 2j bar plus 4k bar. అండ్ ఇక్కడ పై ఎంత ఇచ్చారు మనకి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ షెడ్ మైనస్ 3. దాని ప్రకారం ఐ బార్ ఇంటూ రో బై రో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ రో బై రో వై ప్లస్ కే బార్ ఇంటూ రో బై రో జెడ్. ఇక్కడ పై వాల్యూ ఎంత అయితే ఇచ్చారో అది సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ షెడ్ మైనస్ 3. అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎక్స్ తో చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x అండ్ వై స్క్వేర్ మైనస్ షెడ్ మైనస్ 3 అనేది 0 అయిపోతుంది. అలానే వైతో చేసినప్పుడు 2y, అలానే జెడ్ తో చేసినప్పుడు మైనస్ షెడ్ చేస్తే మైనస్ 1 అనేది ఉంటుంది. పాయింట్ ఏమి ఇచ్చారు? 2 కామా మైనస్ 1 కామా 2. ఎక్స్ బదులు వై బదులు జెడ్ బదులు సబ్స్టిట్యూట్ చేస్తే డెల్ ఫై ఎంత వస్తుంది? 4i బార్ మైనస్ 2j బార్ మైనస్ కే బార్. అంటే ఇక్కడ ఏంటి? ఇప్పుడు మనం మాడ్యులస్ ఆఫ్, అంటే ఇప్పుడు మనకి డెల్ ఎఫ్ డెల్ ఫై ఉంది. ఇప్పుడు మనకి మాడ్యులస్ ఆఫ్ డెల్ ఎఫ్ మాడ్యులస్ ఆఫ్ డెల్ ఫై కనుక్కోవాలి. మాడ్యులస్ ఆఫ్ డెల్ ఎఫ్ కనుక్కుంటే అంటే ఎంత వస్తుంది? మాడ్యులస్ ఆఫ్ డెల్ ఎఫ్ అంటే ఇక్కడ నార్మల్ గా డెల్ ఎఫ్ ఎంత వచ్చింది మనకి? 4i బార్ మైనస్ 2j బార్ 4k బార్. దాని ప్రకారం 4 స్క్వేర్ ప్లస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. అప్పుడు ఎంత వస్తుంది? మొత్తం √36. √36 అంటే 6. అలానే డెల్ ఫై కూడా అట్లానే కనుక్కుంటే డెల్ ఫై అంటే ఎంత? 4i బార్ మైనస్ 2j మైనస్ కే బార్. అప్పుడు ఎంత వస్తుంది? √16 ప్లస్ 4 ప్లస్ 1 అంటే √21 అనేది వచ్చింది మనకి. ఓకే, దాని ప్రకారం cos theta is equal to del f into del phi by modulus of del f into del phi. దాని ప్రకారం ఏమవుతుంది? 16 ప్లస్ అంటే ఇక్కడ ఏంది? ఐని ఐతో మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ 4 16 ప్లస్ మైనస్ 2 ఇంటూ మైనస్ 2 4 అవుతుంది. 16 ప్లస్ 4 అలానే 4 ఇంటూ మైనస్ 1 మైనస్ 4. 16 ప్లస్ 4 మైనస్ 4 బై 6√21. అప్పుడు ఎంత అవుతుంది? 16 బై 6√21. అప్పుడు 2 3s 2 each. అప్పుడు 8 బై 3√21 అనేది అవుతుంది. ఎగ్జాంపుల్ 2 చూడండి. ఎగ్జాంపుల్ 2 కూడా యాంగిల్ కాకపోతే ఇక్కడ ప్రాబ్లం అనేది చేంజ్ కొంచెం. ఓకే, అంటే మోడల్ అనేది చేంజ్. దీనికి ఫార్ములా ఏంటిది? ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ది నార్మల్స్ టు ది సర్ఫేస్ xy is equal to z square at the points 4, 1, 2 and 3, మైనస్ 3. ఇక్కడ ఏంటి? నార్మల్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఏంది? సర్ఫేస్ ఒకటి ఇచ్చాడు, పాయింట్లు 2 ఇచ్చినప్పుడు దానికి ఏం ఫార్ములా? cos theta is equal to n1 బార్
n1 I mean n1 into n2 by modulus of n1 into modulus of n2 given f is equal to xy minus z square. ఇక్కడ ఏంది ఇక్కడ స్టార్టింగ్ మనం డెల్ ఎఫ్ కనుక్కుంటాం కదా, అలానే ఇక్కడ ఇక్కడ స్టార్టింగ్ మనం డెల్ ఎఫ్ ఎలా అయితే కనుక్కుంటామో ఇక్కడ కూడా డెల్ ఎఫ్ కనుక్కుంటాం. కాకపోతే ఇక్కడ మనం ఎన్ బార్ ఇస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఐ బార్ ఇంటూ రో బై రో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ రో బై రో వై ప్లస్ కే బార్ ఇంటూ రో బై రో జెడ్. ఇక్కడ ఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చారో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అప్పుడు ఎక్స్వై మైనస్ జెడ్ స్క్వేర్ లో ఎక్స్వై ఎక్స్తో చేసినప్పుడు ఎక్స్వై చేస్తే ఎంత అవుతుంది, వై అవుతుంది. అలానే వైకి చేసినప్పుడు ఎక్స్ అవుతుంది. అలానే జెడ్కి చేసినప్పుడు -2z అవుతుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు పాయింట్ ఎంత ఇచ్చారు, ఇక్కడ పాయింట్లు అంటే ఇక్కడ పాయింట్లు 2 ఇచ్చారు కాబట్టి ఇది n1 అనుకోండి, ఇది n2 అనుకోండి. ఓకే, ఆ 2 పాయింట్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి n1 n2 వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి n వాల్యూ అనేది ఏదైతే వచ్చిందో అందులో ఈ 2 పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే n1 n2 అనేది వస్తుంది. n1 ఎంత వస్తుంది, n1 ఎంత వచ్చింది ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే n1 ఒక 4,1,2 అనే పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఐ బార్ ప్లస్ 4j బార్ మైనస్ 4k బార్ వచ్చింది. అలానే n2 ఎంత వచ్చింది, 3i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 6k బార్ వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటి ఫార్ములా ప్రకారం ఏంటిది, ఇట్లా 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటిది, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు n1 ఇంటూ n2 బై మాడ్యులస్ ఆఫ్ n1 ఇంటూ n2. దాని ప్రకారం ఇప్పుడు n1 n2 వచ్చింది. మాడ్యులస్ ఆఫ్ n1 అంటే రూట్ ఆఫ్ ఐ ముందు ఏం లేదు కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ j ముందు ఎంత ఉంది 4 ఉంది కాబట్టి 4 స్క్వేర్ ప్లస్ k ముందు ఎంత ఉంది -4 ఉంది. -4 స్క్వేర్ అంటే 16, 1 ప్లస్ 16 ప్లస్ 16 అంటే √33. అలానే n2 వాల్యూ ఎంత వచ్చింది, n2 వాల్యూ ఐ ముందు 3 ఉంది కాబట్టి 3 స్క్వేర్, j ముందు 3 ఉంది, k ముందు 6 ఉంది. 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ √54. ఇప్పుడు ఫార్ములా ప్రకారం n1 ఇంటూ n2 బై మాడ్యులస్ ఆఫ్ n1 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ n2. n1 ఇంటూ ఐని ఐతోనే మల్టిప్లై చేయాలి, జేని జేతోనే, కేని కేతోనే అట్లా మల్టిప్లై చేస్తున్నప్పుడు 3 ప్లస్ 1 ఇంటూ 3 ఐ ముందు 1 ఉంది, ఐ ముందు 3 ఉంది, 1 ఇంటూ 3 జే ముందు 4 ఉంది, జే ముందు 3 ఇంటూ 4 ఇంటూ 3 12, కే ముందు -4 ఉంది, కే ముందు 6 ఉంది, -24 బై √33 ఇంటూ √54 అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -9 బై √33 ఇంటూ √54. ఇలా సాల్వ్ చేయాలి. ఓకేనా. ఎగ్జాంపుల్ 3 చూడండి. ఇది కూడా ఒక్కొక్క అంటే ఈ యాంగిల్ ఆఫ్ ఏదైతే యాంగిల్ కనుక్కోమంటున్నాడో అందులో కూడా ఇది ఒక మోడల్. ఓకేనా. ఇప్పటివరకు 2 మోడల్స్ అంటే 2 ప్రాబ్లమ్స్ అంటే ఒక్కో ప్రాబ్లం అంటే ఒక టాపిక్ లో డిఫరెంట్ మోడల్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక టాపిక్ లో 2 మోడల్స్ చూసాం. ఇప్పుడు థర్డ్ మోడల్ చూస్తున్నాం. ఇవన్నీ ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్స్. ఫైండ్ ది యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది స్పియర్ x square plus y square plus z square is equal to 39 and x square plus y square plus z square plus 4x minus 6y minus 8z plus 52 is equal to 0 at the point 4 comma minus 3 comma 2. Given ఏమి ఇచ్చారు, f is equal to x square plus y square plus z square minus 39. ఇక్కడ ఏంటంటే డెల్ ఎఫ్ అనేది కనుక్కోవాలి. అంటే ఏంది, ఐ బార్ ఇంటూ రో ఎఫ్ బై రో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ రో ఎఫ్ బై రో వై ప్లస్ కే బార్ ఇంటూ రో ఎఫ్ బై రో జెడ్. అలా కనుక్కుంటే అప్పుడేంది, ఇక్కడ ఎక్స్ తో డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x అవుతుంది, మిగతా మొత్తం 0. అలానే ఇక్కడ ఇందులో వైతో చేస్తే వై స్క్వేర్ చేస్తే 2y అవుతుంది, అలానే జెడ్ తో చేస్తే 2z. అండ్ పాయింట్ ఎంత ఇచ్చారు మనకి, 4 కామా -3 కామా 2. అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది మనకి, డెల్ ఎఫ్ యొక్క వాల్యూ 8i బార్ -6j బార్ ప్లస్ 4k బార్ వచ్చింది. ఇక్కడ పై వాల్యూ కనుక్కోవాలి ఇప్పుడు మనం. అంటే పై ఎంత ఇచ్చాడు అంటే ఇప్పుడు డెల్ ఫై అనేది కనుక్కోవాలి. పై వాల్యూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6y మైనస్ 8z ప్లస్ 52. ఇప్పుడు డెల్ ఫై అంటే ఐ బార్ ఇంటూ రో 5 బై రో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ రో 5 బై రో వై ప్లస్ కే బార్ ఇంటూ రో 5 బై రో జెడ్. అలా సబ్స్టిట్యూట్ చేస్తే పై వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఎక్స్ తో చేస్తే ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x అవుతుంది, వై స్క్వేర్ చేస్తే 0, జెడ్ స్క్వేర్ చేస్తే 0, ఎక్స్ ఇక్కడ మనకి ఎంత ఉంది
జెడ్ స్క్వేర్ చేస్తే 0 అండ్ ఇక్కడ ఎక్స్ ముందు ఎంత ఉంది, ఎక్స్ ముందు ఇక్కడ మనకి 4 ఉంది, అప్పుడు ఎంత అవుతుంది 4 అవుతుంది. దీనికి చేసి -6y చేస్తే 0, -8z చేస్తే 0, ఇట్లా 0. అండ్ గైస్ ఇది మొత్తం డిఫరెన్షియేషన్. ఇలా ఇది మొత్తం డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత ఎంత వస్తుంది మనకి 2x + 4 j bar into 2y - 6 plus k bar into 2z - 8. పాయింట్ ఏంటిది 4, -3, 2. పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది మనకి 12i bar -12j bar -4k bar. అండ్ గైస్ ఇది ఎందుకు ఇంత ఫాస్ట్ గా చూస్తున్నానంటే ఇది మొత్తం డిఫరెన్షియేషన్ కాబట్టి, ఓకేనా. అండ్ ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ అంటే డెల్ ఎఫ్ అంటే ఎంత, నార్మల్ గా మనకి డెల్ ఎఫ్ ఎంత వచ్చింది 8i bar -6j bar అట్లా వచ్చింది. కాబట్టి i బార్ ముందు ఎంత ఉందో అది 8 స్క్వేర్ ప్లస్ -6 హోల్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, అప్పుడు √116. అలానే డెల్ ఫై ఎంత వచ్చింది √304 అనేది వచ్చింది. కాస్ థీటా ఏంటి ఫార్ములా, డెల్ ఎఫ్ ఇంటూ డెల్ ఫై బై మాడ్యులస్ ఆఫ్ డెల్ ఎఫ్ ఇంటూ డెల్ ఫై. 8i bar -6j bar ప్లస్ 4k bar, అలానే 12i bar -12j bar -4k bar బై √116 ఇంటూ √304. 8 12 and 12 అంటే 96 ప్లస్ 12 6 అంటే 72 -16 బై √116 ఇంటూ √304. అంటే ఎంత ఓవరాల్ కాస్ థీటా వాల్యూ 152 బై √116 ఇంటూ √304. ఇలా యాంగిల్ బిట్వీన్, ఓకేనా. ఎప్పుడైతే క్వశ్చన్స్ అనేది యాంగిల్ బిట్వీన్ 2 సర్ఫేసెస్ అని ఇస్తారో వాటి మీద ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇట్లా సాల్వ్ చేయాలి. ఇది ఓవరాల్ గా ఈ యొక్క టాపిక్.